పంపించిన గణేష్ ఎవరు ఇద్దరా ఆయన ఆయన ఓకే దగ్గర జరగండి బ్రదర్ వెనకోండి మళ్ళీ మీరు కూడా అలా కావాలా संगीता मैडम पूछ रहे इतना टू मच पूछ रहे अपन को कुछ भी नहीं बच रहा इसलिए अपन कंप्लेंट किया नहीं। एक्चुअली मैं यहाँ पर एडवोकेट हूँ तो 2-3 कंपनी मेरे अंडर है तो कंपनी का रजिस्ट्रेशन वगैरह मैं देखते इसके लिए वो टू मच मनी पूछ रहे थे। कितना पूछ रहे थे पहले? मतलब 35,000 पूछे थे। अच्छा उसके बाद में जो है ना 30 दिया था। आज 5,000 में డిమాండ్ చేస్తుంది మీరు అట్లా తీసుకొని ఫిర్యాదు చేస్తుంది మేము 3 రోజుల క్రితం తీసుకున్నాము దాని మీద ఎంక్వైరీ చేసాము ఈ విషయంలో ఈ డిమాండ్ చేసేది మాకు కరెక్టే అని ప్రూవ్ అయింది దాంతో ఈరోజు మేము ఆయనకి ఫిర్యాదుదానికి డబ్బులు ఇచ్చి ఆల్రెడీ నిన్న ఈ అమౌంట్ 30,000 కూడా 25,000 ఆల్రెడీ తీసుకున్నారు ఇంకో 5,000 పెండింగ్ పెట్టారు ఈ 5,000 ఈరోజు ఆమె బ్రోకర్స్ ఉన్నారు ఇద్దరు రామకృష్ణ అండ్ గణేష్ ఇద్దరు బ్రోకర్స్ ఉన్నారు ఆ ఇద్దరు బ్రోకర్స్లో ఎవరో ఒకరికి కలెక్ట్ చేస్తుంటారు ఈ అమౌంట్ మొత్తం ఈరోజు గణేష్ అనే అతను 5,000 రూపాయలు తీసుకున్నాడు హర్షద్ అనేది తీసుకుంటే ఆయన మేము రెడీగానే పట్టుకున్నాము ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ సంగీతను కూడా మేము అదుపులో తీసుకున్నాము ఇంకా ఆఫీసులో కూడా ఇంకా ఏమన్నా అవతాలు జరుగుతున్నాయని చెప్పేసి దాంట్లో కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము ఈరోజు నిన్న రామకృష్ణ 25,000 తీసుకుంది కాబట్టి ఈరోజు అతను కూడా మేము అదుపులో తీసుకున్నాము రేపు ముగ్గురిని గణేష్ని రామకృష్ణని సంగీతని ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం సబ్ రిజిస్ట్రార్ ఆదేశానుసారం వసూలు అవును సబ్ రిజిస్ట్రార్ ఆదేశాల ప్రకారమే వీళ్ళిద్దరు పెట్టుకున్నారు బ్రోకర్లు గణేష్ని రామకృష్ణ వాళ్ళ ద్వారా వసూలు చేస్తుంది మొత్తం వీళ్ళు చెప్పింది గణేష్ చెప్పిండు ఇప్పుడు రామకృష్ణ కూడా ఆమెకి మొదటి ముద్దాయి సబ్ రిజిస్ట్రార్ సెకండ్ రామకృష్ణ గణేష్ అంటే 30,000 డిమాండ్ చేసి 25,000 తీసుకున్నారు నిన్న ఇచ్చేసారు 5,000 బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ 5,000 కూడా అడిగింది 5,000 ఈ రోజు తీసుకున్నాం తీసుకుంటే మేము రెడ్డి పడుతున్నాం ఓకే థ్యాంక్ యూ పక్కకి లేవన్నా ఏమైనా ఒకసారి చూడండి మేడం ఒకసారి చూడండి ఇక్కడ చూడండి మేడం తీసుకోవాలి